ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, స్టాక్స్ లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు కదా, ఒకసారి దాని గురించి. బేసికల్గా అంటే ఒక స్టాక్ కనుక ఓకే అండ్ పెట్టిన క్యాపిటల్తో పోల్చుకుంటే మల్టిపుల్ టైమ్స్ అమౌంట్ జనరేట్ చేసింది అనుకోండి, దాన్ని మల్టీ బ్యాగర్స్ అంటారు. అండ్ ఫస్ట్ టైం ఇది పీటర్ లించ్ అనే ఫండ్ మేనేజర్ వాడారు అనమాట. అండ్ వన్ అపాన్ ఏ వాల్ స్ట్రీట్ అని చెప్పేసి ఒక బుక్లో వాడాడు ఈ పదాన్ని. ఎప్పుడైనా ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ పెట్టామనుకోండి, ఆ అమౌంట్కి 10 టైమ్స్ 5 టైమ్స్ 100 టైమ్స్ అమౌంట్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఈ కాల్డ్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్. 10 బ్యాగ్స్ అంటే 10 టైమ్స్ ఎక్కువ, పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే 10 టైమ్స్ ఎక్కువ. 100 బ్యాగ్స్ 100 బ్యాగర్స్ అంటే పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే 100 రెట్లు ఎక్కువ వచ్చింది స్టాక్ అనమాట. వాటిని మల్టీ బ్యాగర్స్ అంటారు. అంటే ఎక్కువ మంది ఏంటంటే ఆ మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం చేంజ్ చేస్తూ ఉంటారు. అవి బేసికల్గా ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఎక్స్పోనెంటల్ గ్రోత్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అంటే బిజినెస్ చాలా అగ్రెసివ్గా స్కేలప్ చేస్తూ ఉంటారు. రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ అనమాట బేసికల్గా. సో మనం ఏదైనా మల్టీ బ్యాగర్ చూస్తున్నామంటే చాలా పేషెన్స్గా ఉండాలి. లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవుతుంది, కొన్ని వర్కౌట్. ఫ్లాప్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ మల్టీ బ్యాగర్స్లో. మల్టీ బ్యాగ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ అంటే సార్, మల్టీ బ్యాగర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయండి. చాలామంది మల్టీ బ్యాగర్ రావాలంటే అంటే మల్టిపుల్ రిటర్న్స్ రావాలనుకుంటే స్టాక్స్ మీద ఫోకస్ చేస్తారు కానీ బట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయండి. అంటే కాకపోతే ఎవరు వాటి గురించి పెద్ద డిస్కస్ చేయరు. మనం చూసుకున్నాం అనుకోండి, అంటే చాలా పాపులర్ అంటే నిప్పాన్ మిడ్ క్యాప్ అండి. అది స్టార్ట్ అయ్యి 31 ఇయర్స్ పైన అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకోండి 31 ఇయర్స్లో అది 490 టైమ్స్ ఇచ్చింది మనీ. 490 టైమ్స్ ఇచ్చింది మనీ. అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాటలు డౌన్ అయింది, ఎన్ని మాటలు అప్ అయింది మీరు చూసుకోండి. అది స్టార్ట్ అయింది 95 అండి. 95 నుంచి ఫస్ట్ 5 ఇయర్స్లోనే డబుల్ అయింది అది. బట్ ఆ ఫస్ట్ 5 ఇయర్స్లోనే మార్కెట్ ఎన్ని మాటలో డౌన్ అయింది. ఎవ్రీ ఇయర్ 10 to 50% డౌన్ అవుతూనే ఉంది. అందుకని మార్కెట్ ఎప్పుడు లీనియర్గా పైకి వెళ్ళదు, టూ మచ్ జిగ్ జాగ్ ఉంటుంది. బట్ స్టిల్ దే ఆర్ జనరేటింగ్ గుడ్ అమౌంట్ అనమాట. అలాగే ఫ్రాంక్లిన్ మిడ్ క్యాప్ వాళ్ళు కూడా అంటే 281 టైమ్స్ పెరిగిందండి వాళ్ళది. 281 టైమ్స్ విత్ ఇన్ 33 ఇయర్స్లో. అలాగే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కానండి 195 టైమ్స్ పెరిగింది అండ్ విత్ ఇన్ ద 31 ఇయర్స్ కల్లా. అండ్ ఫ్రాంక్లిన్ ఫ్లెక్సీ క్యాప్ కూడా అది 155 టైమ్స్ పెరిగింది 31 ఇయర్స్ కల్లా. అలాగే డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ 121 టైమ్స్ పెరిగింది విత్ ఇన్ ద 29 ఇయర్స్ కల్లా. అండ్ ఐసిఐసిఐ మల్టీ అసెట్ 80 టైమ్స్ పెరిగింది విత్ ఇన్ 23 ఇయర్స్ కల్లా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా. కాకపోతే ఏంటంటే పబ్లిక్ వాళ్ళు లీనియర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, ఎవ్రీ ఇయర్ లాగా రావాలనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ అలా పనిచేయదు, సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంతే. మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ లేదు. బట్ లాంగ్ టర్మ్లో ఉంటే ఏంటంటే వాలటిలిటీ తగ్గుతుంది, రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్లో పెద్ద మనీ లేదండి. ఎవరైనా 2 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్లో కనుక అమౌంట్ పెద్దగా ఉండదు. సో న్యాచురల్ డిసప్పాయింట్ అవుతారు. ఈ పేషెన్స్ లేని వాళ్ళు బయటకు డ్రాప్ అవుతారు ఆల్రెడీ. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో అది రిటర్న్స్ ఇస్తున్నా సరే నిజానికి ఇంత రిటర్న్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అంటే స్టాక్స్ కంటే మ్యూచువల్ ఫండ్ మల్టీ బ్యాగ్ లో రిటర్న్స్ బాగా వస్తాయి అనుకోవచ్చు. అలానే బదులు స్టాక్స్లో ఉన్న టూ మచ్ రిస్క్ మీరు 100 ట్రై చేస్తే 1-2 వర్కౌట్ అవుద్ది మల్టీ బ్యాగర్ లాగా. బట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లలో వాళ్ళు తక్కువ అంటే 30 కంపెనీస్, ఎక్కువ అంటే 200 కంపెనీలకు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు కదా. ఎక్కువ కంపెనీ మీద రిస్క్ తగ్గిద్ది, రివార్డ్ పెరిగిద్ది అనమాట. కానీ మల్టీ బ్యాగ్ అనగానే ఎప్పుడు స్టాక్స్ కలిపి ఫోకస్ చేస్తారు, ఎవరు మ్యూచువల్ ఫండ్ కలిపి ఫోకస్ చేయరు. బట్ లాంగ్ టర్మ్లో ఉంటే డెఫినెట్గా మల్టీ బ్యాగర్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి ఎన్ఏవి ఎక్కువ సార్లు 10 రూపీస్తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు కొన్ని చూసాం అనుకోండి 100 ఉంటాయి, 200 ఉంటాయి, 400 ఉంటాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనుకోండి దగ్గర దగ్గర 4,500 ఏదో ఉంది లైవ్లో. 4,500 అది స్టార్ట్ అయింది ఎంత 10 రూపాయల దగ్గర యూనిట్. అంటే ఎంత పెరిగినట్టు లెక్క అంటే 400 టైమ్స్ అనమాట. అట్లా మనం చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. 400-500% ఇలా వచ్చినాయి మొత్తం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. బట్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ అంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండదు ఎవరికి. అండ్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు మార్కెట్ సర్వే ఉంటుంది, లేదు నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. వాటిని టాలరేట్ చేస్తేనే వస్తాయి అనమాట. అందుకని మన ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళ ఇద్దరు ఇన్వాల్వ్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఇలాంటి వాటిలో నెక్స్ట్ టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది, వాళ్ళకి ఐడియా జనరేట్ అవుద్ది. ఓకే కొన్ని సంవత్సరాలు రావు, కొన్ని సంవత్సరాలు వస్తాయనే విషయం. మనం కొత్తగా ఎంటర్ అవుతున్నాం అనుకోండి న్యాచురల్గా ఎవ్రీ రెస్పెక్ట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉంటారు రిటర్న్స్ని. అట్లా వర్కౌట్ అవుతుంది మార్కెట్. అంటే సార్ ఎక్కువగా రిటర్న్ ఇచ్చే ఫండ్స్ లో ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అంటే ఎప్పటికీ అనే బదులు ఇండెక్స్ ఫండ్ అనుకోండి, అది యూనిఫార్మిటీ ఉంటుంది. S&P వాళ్ళు డిజైన్ చేసిన ఇండెక్స్లు కాబట్టి సిమిలర్ రిటర్న్స్ వస్తాయి. అప్పుడు బెస్ట్ వర్స్ట్ అంటే ఉండదు, ఎవరి దగ్గర తీసుకున్నా సిమిలర్ రిటర్న్స్ వస్తాయి.
బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, బేస్డ్ ఆన్ ద ఫండ్ మేనేజర్స్ని బట్టి అండ్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం దాన్ని బట్టేసేసి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి, ఎవ్రీ 2 years ఒకసారి అట్లీస్ట్. బట్ ఇండెక్స్ ఫండ్స్ అలా కాదు, బై అండ్ ఫర్గెట్ లైఫ్ టైం అనమాట, ఎంత ఇస్తాను తీసుకోవటం కాబట్టి. అంటే ఇండెక్స్ ఫండ్స్ కూడా మల్టీ బ్యాగర్ ఫండ్స్ ఏదైనా ఉంటుంది, ఏదైనా ఉంటుంది. మీరు నిఫ్టీ కాల్ చూసారనుకోండి, బిఎస్సి ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీ స్టార్ట్ అయింది 1000 తోటి 31 years బ్యాక్. ఇప్పుడు ఎక్కడ ఉంది 24,000 దగ్గర ఉంది ఇప్పుడు లైవ్లో రఫ్గా. అంటే 24 times అయినట్టే కదా అది కూడా. కాబట్టి అన్ని ఇండెక్స్లో ఉంది. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ని లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో చాలా ఈజీగా ఛాలెంజ్ చేస్తాయి ఇండెక్స్ ఫండ్స్. ఒక స్మాల్ క్యాప్లో మాత్రం మ్యూచువల్ ఫండ్కి ఎడ్జ్ ఉంటుంది కానీ, బట్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మాత్రం ఇండెక్స్ ఫండ్స్ ఒక 10 years టైం ఇస్తే కనుక అవి మ్యాచ్ అవుతాయి రిటర్న్స్ ఆల్మోస్ట్. ఏదైనా సరే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తే ఇండెక్స్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా లేదా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే మరి వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి, 20-30 years అట్లా. మరి ఎకానమీ ఎప్పుడు కూడా లేదు 1 year, 2 years, 3 years అసలు మనం ప్రెడిక్ట్ చేయలేము, అట్లా ఈ రిక్వైర్డ్ అనమాట. జనరల్ రూల్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఇయర్లీ యావరేజ్ మీద ఒక 50% దాకా డ్రాప్ అవుతూ ఉంటాయి. అదే టైంలో రికవరీ కూడా అవుతూ ఉంటాయి. డెకెడ్కి ఒకసారి ఎకానమీ అంతా వరస్ట్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో సట ఒక ప్యానిక్ క్రియేట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఒక 40-60% డౌన్ అవుతుంటాయి డెకెడ్కి ఒకసారి. అది కామన్ అది. అందుకని నెక్స్ట్ 10 yearsలో ఏమవుతుంది ఇండియాలో అంటే ఇదే అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 15% డౌన్ అవుతుంటుంది, ప్లస్ మళ్ళీ రికవరీ అవుతుంటుంది. డెకెడ్కి ఒకసారి 50% డౌన్ అవుతుంది. ఇది ఎక్కువసారి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ కాకపోవచ్చు, బట్ రిపీట్ అవుతూ ఉంటుంది మెజారిటీ టైమ్స్. థ్యాంక్ యూ.